వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. సంగం మండలంలోని పంచరపల్లి గ్రామంలో ఎస్టీ కులస్తులే లేరు, కానీ సర్పంచ్ స్థానం ఎస్టీ కులానికి కేటాయించడం జరిగింది. ఊర్లో లేని కులానికి ఎట్లా కేటాయిస్తారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో బీసీలు ఎస్సీలు కులస్తులే ఉన్నారు, కానీ సర్పంచ్ స్థానం ఎస్టీకి కేటాయించడం వెనుక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లాలోని సంగం మండలంలో గల వంజరపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క గ్రామంలో సర్పంచ్ స్థానం ఎస్టీకి కేటాయించింది, కానీ ఈ యొక్క ఊరిలో ఎస్టీ జనాభే లేదు. దీనిపైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమిడి శ్రీనివాస్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మా వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి గ్రామస్తులం ఏదైతే గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఎస్టీలు అనేదే లేదు. మా గ్రామంలో ఉన్నది బీసీలు ఎస్సీలు మాత్రమే ఉన్నారు. ఈ యొక్క ఎన్నికల్లో ఎస్టీలు ఉన్నట్టుగా గుర్తించి సర్పంచ్ స్థానం ఎస్టీకి, 3 వార్డు నంబర్ల స్థానాలు కూడా ఎస్టీకి కేటాయించడం అనేది జరిగింది. దీన్ని మేము తెలుసుకున్న గ్రామస్తులం వెంటనే మేము ఉన్నతాధికారులను అందరినీ కలవడం, అదేవిధంగా ఎంపీడీఓ గారు కానీ, కలెక్టర్ కానీ, డిపో గారు కానీ, కమిషనర్ శాఖ గారిని కానీ, ఆర్డీఓని కానీ అందరినీ కలిసి మెమోరాండాలు ఇవ్వడం అనేది జరిగింది. పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకొని దీని మీద ఎంబటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కలెక్టర్ గారు ఉండే. మరి చర్యలు తీసుకోకుండా కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ సాధారణం చేయడం వల్ల, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఎన్నికలకు అదే రకంగా రిజర్వేషన్ అనేది రావడం, ప్రకటించడం అనేది జరిగింది. ఇంత నెగ్లెక్ట్ చేస్తారనే విధంగా కూడా మేము మళ్ళీ హైకోర్టును కూడా ఆశ్రయించడం అనేది జరిగింది. మరి 2 సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క గ్రామ పరిపాలన అనేది పడకేసినాయి. గ్రామాలు ఏం మాత్రం ముందుకెళ్లడం లేదు. మరి అసొంటి పరిస్థితులలో మా గ్రామానికి ఎస్టీకి కేటాయించడం వల్ల మరి ఇంకా మా గ్రామం ముందుకు పోయే విధంగా ఉంటుందో వెనక పోయే విధంగా ఉంటుందో ఒకసారి కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ గుర్తించాలి. ఎందుకు అని అంటున్నామంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలనే మా గ్రామ పరిస్థితి రకంగా రిజర్వేషన్ ప్రకటించబడ్డాయని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఇవాళ వాళ్ళ మీద కోర్టు కూడా అదే రకంగా ముద్రించింది. మా తప్పిదం వల్లనే ఈ రకంగా జరిగింది అనేది కూడా ఒప్పుకున్నారు ఇవాళ హైకోర్టులో నిన్న. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ తప్పితాన్ని ఎంబడే కలెక్టర్ గారు, కమిషనర్ గారు కానీ సరిచేసి ఎంబడే ఈ యొక్క గ్రామానికి ఎన్నికలు ప్రకటించకపోతే మళ్ళీ మేము ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాం, వీళ్ళను బోన్లో నిలబెడతాం, ఖచ్చితంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మేము వీరితోనే పని చేపిస్తాం అనేది మీ సందర్భంగా ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే మా గ్రామానికి ఇవాళ అన్యాయం జరిగింది. ఇవాళ గ్రామాన్ని వెనుకకు పోయే విధంగా చేసి ఈ ప్రభుత్వ అధికారులు అనేది మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఈ రకంగా ఎంబటే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ సందర్భంగా కోరడం అనేది జరుగుతున్నది. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ను, వంజరపల్లి గ్రామస్తుని. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.